అణు ఆయుధాలు అవసరం. మన దగ్గర ఉన్నాయంటే మన మీద ఎవడు పట్టు. అది ఓన్లీ డిఫెన్స్. అణు ఆయుధాలు ఉపయోగిస్తే ప్రపంచమే లేదు, ఉండదు. దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఆల్ ఓవర్ ఇండియా జరుగుతున్నాయి, ఆల్ ఓవర్ వరల్డ్ జరుగుతున్నాయి. ఇంతవరకు ఏం మునిగిపోయింది లేదు. కొన్ని వందల సంవత్సరాల వరకు అది ఉంచాలి. ఫ్రాన్స్లోను, అమెరికాలోను, జపాన్లోను, మన భారతదేశంలో. మన దేశంలో సోలార్ ఎనర్జీకి లోటు లేదు. అదే వెస్ట్లో అయితే, యూరోప్లోనూ అయితే వాళ్ళకి సూర్యుడు కనపడితేనే గొప్ప ఆనందంగా ఉంటుంది. సార్, ముఖ్యంగా వైద్య విజ్ఞాన శాస్త్రంలో న్యూక్లియర్ ఎనర్జీని మనం ఎలా ఉపయోగించవచ్చు సార్? అంటే ముఖ్యంగా క్యాన్సర్ చికిత్స విషయంలో కానీ టాటా క్యాన్సర్ హాస్పిటల్లో న్యూక్లియర్ మెడిసిన్ బాగా వాడచ్చు. ముఖ్యంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. అవి చాలా వరకు వినాశనాన్ని దారితీస్తాయని అంటున్నారు. ఆ అపోహలు ఏవి కరెక్ట్ కాదు. ప్రెస్, మీడియా, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ నెగిటివ్గా చెప్పడం కోసం, నాలుగు డబ్బులు సంపాదించుకోవడం కోసం నేను ఇలా అంటున్నాను అనకండి. కొన్ని ఏజెన్సీస్ అదే పని చేస్తున్నాయి. ఆయన వల్ల న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ మొత్తం ప్రపంచం అంతా పేరు తెచ్చుకుంది. అమెరికా వాడి బుర్ర కన్నా మన భారతదేశం బుర్ర అక్కడ అమెరికాలో పనిచేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడూ నిత్య నూతనంగానే ఉంటుంది. భవిష్యత్తును మనం మరింత తీర్చిదిద్దుకునే క్రమంలో సైన్స్ ఎంతో దోహదపడుతూనే ఉంటుంది. సైన్స్ అనేక కొత్త పొంతలు తొక్కుతున్న నేపథ్యంలో నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ గారి జయంతి నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యూక్లియర్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో 40 ఏళ్ల పాటు విశేషమైన కృషి చేసిన ప్రొఫెసర్ గంటి సూర్యనారాయణమూర్తి గారు ప్రస్తుతం అంత ఉన్నారు. ఆయన వయస్సు దాదాపు 85 ఏళ్లకు పైబడి. ప్రస్తుతం ఆయన అడిగి న్యూక్లియర్ ఎనర్జీ గురించి కొంత విషయం తెలుసుకుందాం. నమస్కారం సార్. మిమ్మల్ని మా ప్రేక్షకులకు పరిచయం చేయడం నిజంగా మా అదృష్టం. ఈ వయసులో కూడా మీరు అంత ఓపికగా చేసుకుని మాకు ఇంటర్వ్యూ అనేది మా అదృష్టం అండి. సార్, అసలు న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి? దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు సార్? న్యూక్లియర్ ఎనర్జీ అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ అని ఉంటాయి. ఈ రియాక్టర్స్ ఎక్కడ కడతారంటే అక్కడ చుట్టుపక్కల బొగ్గుగనులు లేవు. బొగ్గుగనులు ఉంటే హైడ్రో థర్మల్ ప్రాజెక్ట్ వస్తుంది. పక్కన మంచి నదుల నుంచి అంటే హైడ్రో ఎలక్ట్రిక్, అది కూడా లేదు. అలాంటి చోట రాజస్థాన్లోను అక్కడను ఈ న్యూక్లియర్ అంటే న్యూక్లియర్ ఇంధనం ఒకసారి పెడితే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వరకు మార్చక్కర్లేదు. అది వెరీ క్లీన్ ఎనర్జీ, కానీ చాలా ప్రికాషనరీ తీసుకోవాలి. ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ మనకి ఇంచుమించు 10,000 మెగావాట్స్ పైనే ఉంది మొత్తం భారతదేశం మొత్తం మీద. ఇది హోమీ బాబా గారని జవహర్లాల్ నెహ్రూ టైంలో ఆయన ఫస్ట్ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్. ఆయన టైంలో మొదలైంది. ఫస్ట్ రియాక్టర్ ఏంటంటే అమెరికాతో కొలాబరేట్ చేసి తారాపూర్లో అంతా అమెరికా వాళ్ళ టెక్నికల్, అమెరికా వాళ్ళ ఇంధనం. అది మనకి ఇంకా న్యూక్లియర్ ఇంధనం తయారు చేసే కెపాసిటీ లేదు కనుక అంతా వాళ్ళతోటే చేశాం. ఆ తర్వాత దాని ఎక్స్పీరియన్స్ తోటి మనం చాలా రియాక్టర్స్ కట్టుకున్నాం. మనకి మొత్తం కావాల్సిన ఎనర్జీలో మంచి సప్లిమెంట్ చేస్తుంటాయి. సార్, అణు ఇంధనం అనగానే ఒక రకమైన అపోహలు అనేవి చాలా వరకు బయలుదేరుతున్నాయి. వాటిని సమంగా డీల్ చేయకపోతే విపత్తులు కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నాం కదా, దాని గురించి కొంచెం. అణు ఇంధనానికి చాలా డేంజరు, కానీ దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఆల్ ఓవర్ ఇండియా జరుగుతున్నాయి, ఆల్ ఓవర్ వరల్డ్ జరుగుతున్నాయి. ఇంతవరకు ఏం కుంప మునిగిపోయింది లేదు. దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఉన్నాయి, దానికి కావాల్సినవన్నీ చేస్తూ ఉంటారు. దాన్ని భూమిలో పాతి పెట్టి నిలబెట్టడానికి కొన్ని వందల సంవత్సరాలు కూడా ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల వరకు అది ఉంచాలి. అమెరికాలోను, అన్ని దేశాల్లోనూ, ఫ్రాన్స్లోను, అమెరికాలోను, జపాన్లోను, మన భారతదేశంలో కూడా దానికి కావాల్సిన ప్రికాషన్ని తీసుకున్నారు. కంగారు పడవలసిన అవసరం లేదు. సార్, భవిష్యత్తు విద్యుత్ అవసరాల దృష్ట్యా న్యూక్లియర్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అంటున్నారు కదా, దాని గురించి ఒక్కసారి వివరించగలరా? తప్పకుండా. ఎందుకంటే ఈ బొగ్గుగళ్ళు ఎన్నాళ్ళు ఉంటాయో తెలియదు. హైడ్రో కానీ దాని కెపాసిటీ లిమిటెడ్. న్యూక్లియర్ మనకైతే థోరియం ఉంది మన దేశంలో. థోరియం చాలా డిపాజిట్స్ ఉన్నాయి. థోరియం నుంచి యురేనియం వస్తుంది. ఆ యురేనియం మళ్ళీ న్యూక్లియర్ ఇంధనం. దానికైతే మనం సరిగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుని యూజ్ చేసుకుంటే కొన్ని వేల సంవత్సరాల వరకు చేసుకోవచ్చు. కానీ దానిలో ఉన్న ఇబ్బందులు దానికి ఉన్నాయి. కానీ సోలార్ ఉంది. సోలార్ ఈజ్ క్లీన్ ఎనర్జీ. మన దేశంలో సోలార్ ఎనర్జీకి లోటు లేదు. అదే వెస్ట్లో అయితే, యూరోప్లోనూ అయితే వాళ్ళకి అసలు సూర్యుడు కనపడితేనే గొప్ప ఆనందంగా ఉంటుంది. మనకు బ్రౌన్లంత వేల
సోలార్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మంచి ఇప్పుడు ఈ భారతదేశం సోలార్లో నెంబర్ 1 అవుతుంది, అమెరికన్ కూడా దాటుతుంది. కానీ అది నెక్స్ట్ న్యూక్లియర్. సార్ ముఖ్యంగా వైద్య విజ్ఞాన శాస్త్రంలో న్యూక్లియర్ ఎనర్జీని మనం ఎలా ఉపయోగించవచ్చు సార్? అంటే ముఖ్యంగా క్యాన్సర్ చికిత్స విషయంలో కానీ న్యూక్లియర్ మెడిసిన్ అంటే న్యూక్లియర్ కొన్ని ఐసోటోప్స్ క్యాన్సర్కి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లోపలికి పంపిస్తారు, పైనుంచి. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే రేడియం నీడిల్స్ అన్నీ పైనుంచి వస్తాయి. అది ఆ రేడియేషను ఆ క్యాన్సర్ సెల్స్ని కిల్ చేస్తాయి. కొన్ని ఏమో లోపలికి ఇస్తారు. కానీ న్యూక్లియర్ మెడిసిన్ పెద్ద సబ్జెక్ట్. అది మెడిసిన్ చదవాలి, న్యూక్లియర్ చదవాలి, అప్పుడే న్యూక్లియర్ మెడిసిన్ అవుతాడు, డాక్టర్ అవుతాడు. అది కూడా డెవలప్ అవుతుంది. టాటా క్యాన్సర్ హాస్పిటల్లో ఈ న్యూక్లియర్ మెడిసిన్ బాగా బొంబాయిలో యూజ్ చేస్తారు. సార్ ముఖ్యంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. అవి చాలా వరకు వినాశనాన్ని దారితీస్తాయని అంటున్నారు. ఆ అపోహలు ఏవి కరెక్ట్ కాదు. ఈ ప్రెస్, మీడియా, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ నెగిటివ్గా చెప్పడం కోసం, 4 డబ్బులు సంపాదించుకోవడం కోసం. నేను ఇలా అంటున్నాను అనకండి, కొన్ని ఏజెన్సీస్ అదే పని చేస్తుంటాయి. ఇంత ప్రపంచంలో ఇంతవరకు న్యూక్లియర్ రియాక్టర్ వల్ల ప్రమాదం జరగలేదు. ఒక్క చెకోస్లోవాకియా మాత్రం అదేనా ఒకే అయింది. ఆ ఊరంతా ఎఫెక్ట్ అయిపోయింది. ఎందుకంటే అది చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఇంకెక్కడ జపాన్లో కానీ, అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, ఎనీ కంట్రీ దట్ ఈస్ హ్యావింగ్ న్యూక్లియర్, నో ప్రాబ్లం. సార్ ముఖ్యంగా ఆంధ్ర మాత్రం ప్రాబ్లం ఏ దేలోనైనా ఉంటుంది. సార్ ముఖ్యంగా మనం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వస్తే స్వామి జ్ఞానానంద గారు అలాంటి వాళ్ళు ఎంతోమంది అణు శాస్త్రవేత్తలు మన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతులు గ్రహించారు. వారి గురించి కొంచెం. మన అణు విజ్ఞానం ఆంధ్రాలో యూనివర్సిటీలో పెరగడానికి కారణం జ్ఞానానందే. ఆయన పిచ్చే, ఆయన స్టూడెంట్సే. ఈవెన్ బాబా కూడా ఆయన్ని గౌరవించేవాడు. అటామిక్ ఎనర్జీలో పెద్ద పెద్ద సైంటిస్టులు ఎగ్జామినర్స్గా వచ్చేవారు, ఈయనకు నమస్కారం పెట్టేవారు. ఈయన ఏం చదువుకోలేదు, మామూలుగా హై స్కూల్లో చదువుతూ అలా హిమాలయాలకు వెళ్ళిపోయారు. హిమాలయాలకు వెళ్ళి నుంచి యూరోప్ వెళ్ళారు. యూరోప్లో చాడ్విక్ అని పెద్ద న్యూక్లియర్ సైంటిస్ట్ ఉన్నాడు. అతను న్యూట్రాన్ కనిపెట్టింది ఆయన, నోబెల్ ప్రైజ్. ఆయన దగ్గర వచ్చేసాడు. అక్కడ వచ్చేసి అలా ఇంగ్లాండ్ వెళ్ళి ఇండియాకు వచ్చినప్పుడు పివిజి రాజు గారు ఆయన్ని రికగ్నైజ్ చేశారు. ఆయనేమో ఛాన్సలరు ఆంధ్ర యూనివర్సిటీకి. ఆయన్ని పిలిచి, మీకు ప్రొఫెసర్షిప్ ఇస్తాం, మీరు న్యూక్లియర్ ఫిజిక్స్ డెవలప్ చేయండి అని అప్పుడు పిలిచి పెట్టారు. న్యూక్లియర్ ఫిజిక్స్ అప్పుడు న్యూక్లియర్ ఫిజిక్స్ బాగా డెవలప్ అయింది. మన వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ కూడా వెళ్ళారు ఇప్పుడు న్యూక్లియర్ ఫిజిక్స్. తర్వాత న్యూక్లియర్ కెమిస్ట్రీ పెట్టారు 64లో. నేను ఫస్ట్ బ్యాచ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ. ఎందుకంటే దానికి సప్లిమెంట్గా ఉంటుంది. న్యూక్లియర్ కెమిస్ట్రీ కూడా న్యూక్లియర్ రియాక్టర్లో కానీ దేనిలోనైనా ఈ కెమిస్ట్రీ వాళ్ళు కావాలి. అది కానీ స్వామి జ్ఞానానంద మేము వెళ్ళేవాళ్ళం, కూర్చునేవాళ్ళం, చాలా సరదాగా చెప్పేవారు. ఆయన వల్ల న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంటు మొత్తం ప్రపంచం అంతా పేరు తెచ్చుకుంది. సార్ ముఖ్యంగా ఈ సైన్స్కి ఆధ్యాత్మికతకి ఏంటి సార్, మనం ఎలా దాన్ని అనుసంధానించగలమండి? అంటే కాంట్రాస్ట్ చాలా ఎక్కువ ఉంది. ఒక పక్క సైన్స్, ఒక పక్క ఆధ్యాత్మికత, రెండింటినీ అసలు జ్ఞానానంద గారే మిళితం చేశారనేది కూడా మనకి. అది ఏం కాదు, సైన్స్ వేరు, ఆధ్యాత్మికత వేరు. ఆధ్యాత్మికత అన్నది ఇండివిజువల్ సంబంధించింది. మన భారతదేశంలో అది ఎక్కువ. అమెరికాలోనూ బ్రిటన్లోనూ వెళ్తే ఉండదు. తర్వాత పెద్ద సైంటిస్ట్ అయిన తర్వాత ఇదే ఆధ్యాత్మికతకి, ఇదే ఆలోచన విధానానికి వాళ్ళు వస్తారు. కానీ మన భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక ముందు సైంటిస్ట్ నేను చదివినప్పుడు ఇదేమిటి ఆధ్యాత్మికత ఏమిటి అనుకునేవాళ్ళు. కానీ యాజ్ యూ మెచ్యూర్ భారతదేశంలో అది బ్యాలెన్స్ చేస్తారు, రెండూ అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని అది ఏం తేడా కాదు, దాని నుంచి వచ్చింది ఇది, ఆ వాల్యూసే ఇవి దీనిలో ఉన్నాయి, దీన్ని మనం
కూడా ఎందుకంటే ఆ వాల్యూస్ చెప్తారు, ఈ వాల్యూస్ ప్రాక్టీస్ చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు. ఈ సైంటిఫిక్ ఈ రెండింటిని సంయోగం చేసి మనం కోఆర్డినేట్ చేసే కెపాసిటీ భారతదేశంలో ఎక్కువ ఉంది. అంటే వేదాల్లో లేనిది ఎక్కడా లేదు ఉండదు అనేది ఉంది కదా, దాని గురించి. అది అంటే మూలార్థం తెలిస్తే అంతా ఒకటే అనేది ఒకటి ఉంది కదా సార్ మనకి, అలాగే. మనం ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇవ్వలేము, ఇవ్వకూడదు కూడా. వేదం అన్నది జ్ఞాన సర్వస్వం, దాన్ని అర్థం చేసుకోవాలి. మనం వేదం రోజు మనం చెప్పే మంత్రాలు కూడా వేదమే, శ్రీ సూక్తం పురుషూక్తం. దానిలో అర్థం ఎవరికి తెలుసు? తెలుసుకున్న వాళ్ళకి అమ్మో ఎంత ఉంది దానిలోనే. అదేమిటిది? ఒక చిన్న పార్ట్ ఆఫ్ వేదం, చిన్న పార్ట్, గోరంతా శ్రీ సూక్తం పురుషూక్తం. దాని విలువ అర్థం చేసుకుంటే అంతేనా. సో వేదం అన్నది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. అర్థం చేసుకుని కోఆర్డినేట్ చేయగలిగిన వాళ్ళు మహానుభావులు భారతదేశంలో ఉన్నారు కొంతమంది. రెండూ అర్థం చేసుకోవాలి. ఇటు సైన్స్ అర్థం అవ్వాలి, ఒత్తి వేదం అర్థం అవుతే సరిపోదు. అలాంటి వాళ్ళు తయారవుతారు. సార్ ముఖ్యంగా ప్రపంచ ఆధిపత్యం అనేది అణు శక్తి మీద ఆధారపడి ఉంది అనేది మనం చాలా కాలంగా చూస్తున్నాం, చరిత్ర కూడా అదే చెప్తుంది. మీరేం చెప్పగలరు సార్? అంటే అణు యుద్ధాలు కూడా వస్తే అసలు ఏంటి రెమెడీ ఏంటి? వీటి నుంచి మనం ఎలా బయటపడాలి? విరుగుడు ఏమైనా ఉందా? అణు ఆయుధాలు అవసరం. ఎందుకంటే మన దగ్గర ఉన్నాయంటే మన మీద పట్టు, అది ఓన్లీ డిఫెన్స్. అణు ఆయుధాలు ఉపయోగిస్తే ప్రపంచమే లేదు, ఉండదు. ఉన్న అణు ఆయుధాల్లో 10వ వంతు అయితే మొత్తం ప్రపంచం అంతా మసి చేసేయచ్చు. కానీ బ్రహ్మాస్త్రం లాంటివి అస్త్రాలు ఉంటాయి. ఎందుకంటే ఎదరవాడు హడావుడిగా వచ్చి చేయడానికి వీలు లేకుండా ఓన్లీ డిటరెంట్ అంటారు అది. కానీ అణు అస్త్రాలు ఉపయోగించే స్థితి రాదు. సార్ ముఖ్యంగా శాస్త్ర విజ్ఞానంలో మనం ఏ స్థాయిలో ఉన్నాము? అంటే అగ్రదేశాలతో పోటీ పడుతూనే ఉన్నాం. శాస్త్ర విజ్ఞానం అంటే అటామిక్ ఎనర్జీకి సంబంధించి చిదంబరం గారు అని అటామిక్ ఎనర్జీ చైర్మన్ ఉన్నారు. ఆయనకి మనం ఆనరీ డాక్టరేట్ ఇచ్చాము. గోపాలకృష్ణ రెడ్డి గారికి వేరే చెప్పాను, అయ్యా ఆయనకి ఇస్తే మన ఆంధ్ర యూనివర్సిటీకి గౌరవం వస్తుంది, ఆయనకి గౌరవం కాదు అంటే ఆయన వెంటనే ఫోన్ చేసి మాట్లాడి ఆయన పిలిచారు. హి వాజ్ వెరీ హ్యాపీ. ఆయన ఏమన్నారు తెలుసా? యాజ్ ఫార్ యాజ్ న్యూక్లియర్ ఇస్ కన్సర్న్, ఇండియా ఈజ్ అన్ అడ్వాన్స్డ్ కంట్రీ. డెవలపింగ్ కంట్రీ కాదు, డెవలప్డ్ కంట్రీ. మిగతా వాటిలో డెవలపింగ్, ఇప్పుడు కొంచెం అన్నిట్లోనూ డెవలప్డ్ కంట్రీ అవుతుంది. అప్పుడే చెప్పాడు న్యూక్లియర్. ఎందుకంటే మన వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు. బాబా, హోమీ బాబా, తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఎంకరేజ్ చేసి హోమీ బాబా, అతను గ్రూప్ ఉంది, బ్రహ్మాండమైన గ్రూప్ హోమీ బాబా. అతను చాలా పెద్ద సైంటిస్ట్. ఒకసారి 1964లో నేను ఎంఎస్సీ అయ్యాను. మా కాన్వకేషన్కి బాబా గారు వచ్చాడు. బాబా గారు వచ్చి మొన్నాడు జ్ఞానానంద ఉన్నారు కనుక అక్కడ న్యూక్లియర్ ఫిజిక్స్లో లెక్చర్, చిన్న గ్యాలరీ, ఓ 60-70 మంది ఉన్నారు. లెక్చర్ ఇచ్చారు ఆయన. ఎందుకంటే జ్ఞానానంద మీద గౌరవం. నేను కూడా ఉన్నాను. ఇప్పుడు అప్పుడే ఎంఎస్సీ పాస్ అయ్యాను. ఓ ప్రొఫెసర్ అడిగారు, బాబా సపోజ్ ఇండియా వాంట్స్ టు డెవలప్ ఏ న్యూక్లియర్ బాంబ్, కెన్ వి డూ ఇట్ అన్నాడు. ఆయన థియరిటికల్ పోసిస్తూ, ఆయనకేం తెలియదు. ఈయన థియరిటికల్ తెలుసు. బాబా గారు ఇలా పక్కకు చూసి, ఎస్, ఇఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్స్ ఇది 6 months 64లో అనదర్ 6 months. అప్పుడే మన దగ్గర న్యూక్లియర్ మెటీరియల్, బాంబుకు కావాల్సిన మెటీరియల్ తయారవ్వాలి. కొద్దిగా తయారై ఉంది, ప్లూటోనియం ప్లాంట్ అని. ప్లూటోనియం ఈజ్ దాంతో చేస్తాం, చూపెడతా ఉన్నారు. ఎస్ వీ కెన్ ఇఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్స్ నౌ అనదర్ 6 months అన్నాడు 64లో. అటువంటిది 74లో ఇందిరాగాంధీ చేసింది. తర్వాత అటల్జీ ప్రపంచాన్ని కేర్ చేయకుండా పోఖ్రాన్లో 3 టెస్టులు బ్రహ్మాండమైన టెస్టులు. మనం 74 చేసింది ఒక టపాకాయ్, ఇది కొంచెం పెద్దవి. గో హెడ్. ప్రపంచంలో ఎంత వచ్చిందంటే క్రిటిసిజము, ఐ నో దాట్. నేను బాబా అటామిక్ రీసెర్చ్కి వెళ్తుంటాను. పెద్ద సైంటిస్ట్, ఓ పెద్ద సైంటిస్ట్, ఓ పెద్ద డైరెక్టరు. మా గురువు గారు ఓ డైరెక్టర్, అప్పుడే రిటైర్ అయ్యారు. ఆ స్థానంలో ఆయన వచ్చాడు. ఆయనకంటే గౌరవం. అతనే ఫ్రాన్స్ వెళ్ళి వచ్చాడు.
ఫ్రాన్స్ వాళ్ళు వస్తే ఎవ్వరూ అన్టచబుల్లా చూశారు ఇండియన్, బికాజ్ వీ మేడ్ హీ ఫెల్ట్ సార్ ఇలా ఉందంటే ఉండనే ఉండే, నాకు తెలియదు కదా, యంగ్ కదా, ఉండే లెట్ ఇట్ బి. మూర్తి, యూ డోంట్ నో ఎనీథింగ్, వీ హ్యావ్ టు ఫేస్ ది మ్యూజిక్ ఫ్రమ్ ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. దట్ వాజ్ కుమార్ అని అతను వెంటనే చెప్పాడు. ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ చేంజ్. అటల్జీస్ డెసిషన్ ఈజ్, అండ్ అప్పుడు ఎంత ప్రెషర్ వచ్చిందో ఇంటర్నేషనల్గా, నవ్ యూ హ్యావ్ టు గో ఫర్ న్యూక్లియర్. ఆ పరీక్ష జరిగిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారింది మొత్తం. అంటే భారతదేశం అంటే ఒక్కసారిగా అందరూ అటెన్షన్ అయ్యే పరిస్థితి. అందరూ అటెన్షన్ అయ్యారు, అందరూ నొక్కడానికి చూశారు, అందరూ నొక్కడానికే. ఎందుకంటే ఎవరైనా డెవలప్ అవుతుంటే, పల్లెటూళ్ళలో ఉన్నారనుకో ఎవరైనా డెవలప్ అవుతుంటే, పెద్దవాడు ఉన్నారనుకో ఓ నొక్కుతుంటాడు. అలాగే ప్రపంచ దేశాల్లో అమెరికా ఓ నొక్కుతుంది. కానీ మనం నిలబడి వచ్చాం, ఇప్పుడు మనతో సమానంగా వాళ్ళతో సమానంగా మాట్లాడితే బాగుంది అంటారు. ఇప్పుడు భుజం మీద చేయడానికి అందరూ వస్తారు. ఎవరు నవ్వు వీఆర్, ఈ మోడీ 14 సంవత్సరాల్లో మాత్రం హస్ డన్ వండర్ఫుల్ థింగ్స్. వాళ్ళు కన్ను కుడుతోంది, మనకన్నా దాటిపోతారేమో. మొన్న ఈ దివాళీ మార్కెట్, గోల్డ్ కానీ టపాకాయలు కానీ 5,000 crores అంతా అయింది. అంతా ఇండియన్ బిజినెస్. ఈ బిజినెస్ అంతా వాళ్ళు పంచుకునేవారు. వాళ్ళకి అందుకనే దీన్ని నొక్కి దీన్ని డివైడ్ చేసి దీన్ని చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. మార్కెట్ మొత్తం మన దేశంలోనే ఉంది, ఎక్కడ చెదిరిపోలేదు. మార్కెట్ మన దేశం ఇంకా కంప్లీట్గా మన దేశంలో రాలేదు, కానీ 5,000 కోట్లు మనం తీసుకున్నాం కదా. ఆ ప్రయోజనాలు మళ్ళీ మనకే వస్తాయి కదా. మన వాళ్ళే అమ్ముతారు, మన వాళ్ళే చిన్న. ఇప్పుడు నిన్న నాగ్పూర్ వెళ్ళి వచ్చాను. అటు చిన్న ఇండస్ట్రీస్ నూడిల్స్ ఉంటాయి కదా, నూడిల్స్ అంతా అమెరికన్ ఏదో వీళ్ళవాడే. ఆ నూడిల్స్ చుంచు దాని పేరు పెట్టి నూడిల్స్ 10 డిస్ట్రిక్ట్స్లో చేస్తున్నాడు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ వెల్. అయ్యా, ఇండియన్ నూడిల్స్ మనం మొత్తం ఈ భారతదేశం అంతా దీన్ని చేయాలని చెప్పాను. అవును, మన కంపెనీ మనవాడు, మన దేశం, మన డబ్బులు మనకు ఉంటాయి. సరే సార్, సివి రామన్ గారి గురించి కూడా 4 విషయాలు మనం. సివి రామన్ గారు రియల్ గ్రేట్ సైంటిస్ట్. మిగతా వాళ్ళ సైంటిస్ట్ కన్నా మన దేశంలో ఏమీ లేదు. ఓ మైక్రోస్కోపు, ఓ టెలిస్కోప్, అంటే ఆయన బుర్ర మేధస్. కానీ 24 గంటలు 16 గంటలు ఆ ల్యాబొరేటరీలోనే ఉండేవాడు, చేసేవాడు, ఆలోచించేవాడు. చేసి ఒక రామన్ ఎఫెక్ట్ అని మొత్తం ప్రపంచం అంతా ఫేమస్ అయిపోయింది. దాని మీద కొన్ని లక్షల పేపర్లు వచ్చాయి. ఆయన ఓ ఆఫీస్లో పనిచేసేవాడు, డిఫెన్స్ ఆఫీస్లో ఏదో. ఆ రోజుల్లో ఉద్యోగాలు ఇవి. మెల్లిగా ఆయనే ఇంట్రెస్ట్ తోటి ఈ రీసెర్చ్ మొదలెట్టాడు. తర్వాత ఏదో ఒక ల్యాబొరేటరీ వచ్చింది. ఇది కనిపెట్టిన తర్వాత మొత్తం ప్రపంచంలో రామన్ ఎఫెక్ట్ అంటే రామన్ ఈ దేశంలో ఆ ఫెసిలిటీస్ తోటి అలా చేయడం ఆ మేధస్సు ఉన్నవాళ్ళే చేయగలరు. ఆయన రామన్ మామూలుగా అన్ని ఫెసిలిటీస్ ఉంటే చేయడం వేరు. ఏం ఫెసిలిటీ లేనప్పుడు ఆయనే డెవలప్ చేసుకుని ఆయనే చేసి దానిలో ఒక కొత్త విషయాన్ని పెడితే ఆ విషయం మీద కొన్ని లక్షల మంది పేపర్లు వేశారు, రీసెర్చ్ పేపర్లు. అమెరికా వాడికి బుర్ర కన్నా మన భారతదేశం బుర్ర అక్కడ అమెరికాలో పనిచేస్తుంది. అంతకుముందు వాళ్ళు ఉన్నారు గొప్పవాళ్ళు, కానీ భారతదేశంలో కొన్ని వేల మంది అమెరికాని పుష్టి చేస్తున్నారు. ఇప్పుడు భారతదేశాన్ని కూడా చేసి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. అండ్ వీ హ్యావ్ టు లీడ్ ది యూనివర్స్. శాస్త్ర విజ్ఞాన రంగంలో మన తెలుగు నేల అలాగే భారతదేశ ఖ్యాతి విశ్వవ్యాప్తం కావాలని, ఇది మరింత పురోగతి సాధించాలని, 2047 నాటికి విశ్వగురువుగా భారత్ అవతరించడానికి కావలసిన శక్తియుక్తులను కూడగట్టుకోవాలని కోరుకుందాం.